వామ్మో! అమ్మని మన బిజినెస్ పార్ట్నర్‌గా చేసిన వెంటనే మనకి ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది. సో, దట్ వాస్ ద ఫస్ట్ బల్క్ ఆర్డర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బల్క్ ఆర్డర్ ఎలా వచ్చింది, ఎలా ప్రిపేర్ చేశాం, మా అమ్మ ఎలా ఫీల్ అయింది అన్ని డీటెయిల్స్ షేర్ చేయబోతున్నా. సో, ముందుగా ఈ ఆర్డర్ ఎలా వచ్చింది అన్న పాయింట్ చెప్తాను. నేను ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నాను. సో, ఆ గ్రూప్ నేమ్ తెలుగు క్రాఫ్టర్స్ గ్రూప్. ఈ గ్రూప్‌లో చాలా మంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు. లైక్ హోమ్ బిజినెస్ వాళ్ళు ఉంటారు అండ్ స్టూడియో బిజినెస్ వాళ్ళు ఉంటారనమాట. సో, అందరూ ఉంటారు. లైక్ ఆర్టిస్టులు ఉంటారు, క్రాఫ్టర్స్ ఉంటారు, బేకర్స్ ఉంటారు. సో, చాలా మంది ఉంటారనమాట. లైక్ మనకి మెటీరియల్ కావాలంటే అక్కడ డిస్కస్ చేస్తాం. ఎవరికైనా హెల్ప్ కావాలంటే అక్కడ అడుగుతాము. సో, బేసికల్లీ అందరం ఒక స్మాల్ బిజినెస్ కమ్యూనిటీ లాగా హెల్ప్ చేసుకుంటాం. అలా ఆ గ్రూప్‌లో నాకు ఒక క్రియేటర్, ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ ఫ్రెండ్ ఉన్నారు. సో, యాక్చువల్‌గా ఏంటంటే తను రీజనల్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో క్రాఫ్టర్ అనమాట. ఒకరోజు తను చెప్పింది ఒక స్టాల్ పెడుతున్నాను అని. ఫస్ట్ తన రీజన్ ప్రొడక్ట్స్ అండ్ క్రాఫ్ట్ సెల్ చేయాలి అని ప్లాన్ చేశారు. కానీ స్టాల్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళొచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉంటే బావుంటుంది అనే సజెషన్ అయితే ఇచ్చారు తనకి. సో, అప్పుడు తను నన్ను గుర్తు చేసుకుంది. ఇమ్మీడియేట్‌గా నన్ను కాంటాక్ట్ చేసి, "శ్రీజ, నాకు 50+ కంచెస్ కావాలి. కొంచెం షార్ట్ టైమ్‌లో ప్రిపేర్ చేయగలవా?" అని నన్ను అడిగిందనమాట. సో, మై సిట్యుయేషన్ వాస్ లైక్, అంటే వన్స్ అమ్మని బిజినెస్ పార్ట్నర్‌గా చేసుకున్న తర్వాత వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అనమాట. సో, తనని చెప్పంగానే అప్పుడు నా సిట్యుయేషను అలా ఉండింది. సో, ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే ఇది మా ఫస్ట్ బల్క్ ఆర్డర్ అవుతుంది. అండ్ ఆల్సో ఫస్ట్ ఆర్డర్ అనమాట. సో, కొంచెం ఎక్సైట్‌మెంట్ కూడా ఉంది. కొంచెం నర్వస్‌నెస్ కూడా ఉంది. కానీ నేను ఆలోచించాను 50 తీసుకొని వచ్చేసాయి కదా! సో, నాకు ఆల్రెడీ తెలుసు. అండ్ షీ ఈజ్ ఆల్సో ఎ టైలర్ కాబట్టి తనకు ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేసినా చేయగలుగుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ తోటి. సో, నేనేంటంటే ఇమ్మీడియేట్‌గా యెస్ అని చెప్పాను. అని చెప్పిన తర్వాత పేమెంట్ డిస్కషన్స్ అయితే జరిగాయి. యాజ్ ఇట్ వాస్ ఎ బల్క్ ఆర్డర్. సో, నార్మల్ ప్రైస్ మనం పెట్టుకుంటే బల్క్ ఆర్డర్స్ వచ్చేసరికి మనకి నార్మల్ రూ. 100 ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి రూ. 80 ఉంటాయి. సో, అట్లాంటి ప్రైస్ డీటెయిల్స్ అనేది అయితే డిస్కషన్ జరిగి ఫైనల్‌లో ఒక ప్రైస్ కోట్ అయితే వేస్తున్నాము. అండ్ తను ఆర్డర్ కన్ఫర్మ్ చేసి పేమెంట్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా అన్నీ ఇంక్లూడ్ చేసి పేమెంట్ అయితే సెండ్ చేసిందనమాట. సో, తర్వాత నెక్స్ట్ వన్స్ తన పేమెంట్ మొత్తం అయిపోయిన తర్వాత మేము ప్లానింగ్ అనేది అయితే స్టార్ట్ చేసాం. సో, ఫస్ట్ వచ్చేసరికి మాది ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో, ఫ్యాబ్రిక్ సెలెక్షన్ చేసాం. సో, మేమేంటంటే హై క్వాలిటీ జపాన్ సాటిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాం. అండ్ కొన్ని బ్యూటిఫుల్ కలర్స్ అయితే పిక్ చేసుకున్నాం. బేస్డ్ ఆన్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న కలర్స్ ఉంటాయి కదా! సో, అవి. అండ్ కొన్ని వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్స్ అండ్ ఫాస్టర్ షేడ్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా కొన్ని బ్యూటిఫుల్ కలర్స్ అయితే పిక్ చేసుకున్నాం అనమాట. అండ్ వన్స్ ఈ ఫ్యాబ్రిక్ అంతా సెలెక్షన్ అనేది నేను అమ్మ కలిసి చేసుకున్న తర్వాత, సో, నేను అమ్మకి సైజెస్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లైక్ స్క్రంచీస్ లెంత్ ఎంత ఉండాలి, ఎలాస్టిక్ ఎంత ఉండాలి. సో, అన్ని డీటెయిల్స్ అనమాట. లైక్ స్క్రంచీస్ వచ్చేసరికి నార్మల్‌గా వచ్చి 43 ఇంచెస్ ఉంటదనమాట 1 మీటర్‌లో. బట్ ఐ యూజ్ 48 ఇంచెస్. సో, హైట్ వచ్చేసరికి అండ్ విడ్త్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. బికాస్ ఐ నీడ్ మై స్క్రంచీస్ షుడ్ బి స్టాండ్ అవుట్. లైక్ అందరివి ఉన్నట్టు కామన్‌గా ఉండవద్దు. కొంచెం సెపరేట్‌గా ఉండాలి. బికాస్ అందరూ చేస్తున్నారు, నేనే చేస్తున్నాను అన్న పాయింట్ ఉండొద్దనమాట. అందుకోసం అని చెప్పి కొంచెం నేను కాడికి ఎక్కువ తీసుకొని 43 ఇంచెస్ అంటే మనకు 1 మీటర్ వస్తుంది. 48 ఇంచెస్ వచ్చేసరికి అది 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటేనే కట్ చేసుకోగలుగుతాం. సో, ఇవన్నీ నేను తనకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఎలాస్టిక్ సైజ్ ఎంత ఉండాలి మనం తీసుకున్న ఫ్యాబ్రిక్‌కి అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను ఆమెకి ఒక నోట్‌బుక్ కూడా ఇచ్చాను. మనకి వచ్చిన ఆర్డర్స్ అన్నీ ఇక్కడ నోట్ చేసుకోవాలి అని చెప్పాను. ఎందుకంటే మనం ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తున్నాం అనేది మనకి తెలియాలి అని చెప్పి. అండ్ ఆల్సో లైక్ ఇఫ్ ఒక్కసారి తను నోట్ చేసుకుంటే మళ్ళీ ఆ సైజెస్‌ని నన్ను అడగాల్సిన అవసరం ఉండదనమాట. సో, ఆల్రెడీ నోట్ చేసుకుంటారు కాబట్టి జస్ట్ దాన్ని చూసుకొని తను స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ నేను జస్ట్ సైజ్ చెప్పేసానంటే, సో, నాకు కావాలి నార్మల్ స్క్రంచీ కావాలా, రెగ్యులర్ కావాలా, లేకపోతే ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అట్లా చెప్పేస్తే తను నీట్‌గా చేసేసుకుంటుంది కాబట్టి ఒక నోట్‌బుక్ తీసుకొని నీట్‌గా అన్ని రాయిపించి పెట్టి తనకిచ్చాను. సో, ఫస్ట్ స్క్రంచీ ఏంటంటే నేను స్టిచ్ చేసి అమ్మకి చూపించాను. స్టార్టింగ్‌గా తనకు తెలియదు కాబట్టి
సో నేను ఒక డిఫరెంట్ వేరే స్టిచ్ చేస్తాను. సో అదైతే తనకు చూపించాను. బికాస్ అవైతే లాస్ట్ స్టిచెస్ ఉంటాయి కదా, అవి నీట్గా ఉంటాయి, అవి బయటకు కనిపించడానికి ఎక్కువగా కనిపించదు. సో ఇలా స్టిచ్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ తనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అమ్మ చూసి సరే నెక్స్ట్ నేను చేస్తాను అని చెప్పింది. అప్పుడు యాక్చువల్ వర్క్ అనేది అయితే మాకు స్టార్ట్ అయింది. సో ఆ వర్క్ తను చూసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏం చేసిందంటే అమ్మ ఫ్యాబ్రిక్ కటింగ్ స్టార్ట్ చేసింది. సో 50+ ఇంచెస్ కదా ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చాలా టైం పడుతుంది. సో నీట్గా వాటికి పాయింట్ అవుట్ చేసుకొని నీట్గా పాయింట్స్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకొని, ఇది స్టార్టింగ్ కాబట్టి నార్మల్గా అయితే మొత్తం హోల్డ్ చేసి తీసుకొని మీటర్స్ కట్ చేసుకొని ఒకేసారిగా కటింగ్ చేస్తాము. బట్ ఇది స్టార్టింగ్ కాబట్టి ఒక్కొక్కటి కట్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ పీసెస్ అన్ని ప్రిపేర్ చేసి సో ఎలాస్టిక్ మొత్తం కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది. నేను పక్కనే ఉంది, కొన్ని ప్లేసెస్లో హెల్ప్ చేశాను. బికాస్ నాకు వర్క్ ఉంది. సో స్క్రంచెస్ ఇవన్నీ అమ్మకి ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మకి ఇచ్చేస్తే, నా వర్క్ అయితే ఏదైతే హ్యాంపర్స్ మేకింగ్ ఉన్నది, స్క్రాప్ బుక్ ఆల్బమ్ ఉంది, ఫోటో బుక్స్ చాలా ఉన్నాయి, అవన్నీ వర్క్ అయితే నేను చేసుకుంటూ ఇన్ బిట్వీన్ ఆఫ్ వర్క్ నేను వెళ్ళేసి అమ్మతోటి ఇవి ఓకే ఇవి ఇట్లాగంటే నాకు చూపిస్తూ ఉందన్నమాట. ఇట్లా ఓకేనా అంటే ఐ వాస్ లైక్ ఓకే ఇలా చేద్దాం అలా చేద్దాం అట్లా చెప్పాను అనమాట. అలాగా మధ్యలో వెళ్ళి ఎలాస్టిక్ ప్రిపేర్ చేయడం, పీసెస్ని కొంచెం అరేంజ్ చేయడం, ఇలా ఇద్దరం కలిసి వర్క్ అయితే చేసాము. ఆల్మోస్ట్ కంప్లీట్గా 2 days పట్టింది. సో మేము 50+ క్రంచెస్ అయితే కంప్లీట్ చేస్తాం. సో ఇది అమ్మకి ఫస్ట్ ఆర్డర్ కాబట్టి ఒక స్మాల్ మిస్టేక్ జరిగింది. సో ఒక స్క్రంచీలో ఎండ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, సో అదైతే మిస్ అయిందనమాట. ప్యాకింగ్ ముందు నేను క్వాలిటీ చెక్ చేస్తాను, ప్రతిసారి ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీ చెక్ చేస్తాను. సో అట్లా నార్మల్గా తను తెచ్చి ఇచ్చిన తర్వాత నేను అది నోటీస్ చేశాను. ఇమీడియట్గా అమ్మకి తీసుకొచ్చాను. అమ్మ కూడా ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసి స్టిచ్ చేసి తీసుకొచ్చి నాకు ఇచ్చింది అనమాట. నేను మళ్ళీ దాన్ని మొత్తం నీట్గా చూసా. అండ్ ఇంకా అంటే మొత్తం ఆర్డర్ అనేది మనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఏంటంటే ప్యాకింగ్ చేసేదానికి ముందు నేను ఫుల్ క్వాలిటీ చెక్ అయితే చేస్తాను. సో లైక్ స్టిచ్చింగ్ కరెక్ట్గా ఉందా, లేదా ఎలాస్టిక్ ఉంటుంది కదా, సో ఎలాస్టిక్ టైట్నెస్ అనేది ఎలా ఉంది ఏంటి అన్నీ చెక్ చేశాను. అన్నీ నీట్గా చెక్ చేస్తాను, చెక్ చేశాను అనమాట. అండ్ తర్వాత ప్యాకింగ్ అనేది అయితే స్టార్ట్ చేశాను. క్లీన్గా ఒక కోర్గేటెడ్ బాక్స్ తీసుకొని ఇన్సైడ్ బబుల్ ర్యాప్ పెట్టాను. లిటిల్ ఫ్రేగ్రెన్స్ కోసం కొంచెం పర్ఫ్యూమ్ అయితే స్ప్రే చేశాను. స్క్రంచెస్ నీట్గా అరేంజ్ చేసి పార్సల్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ వన్స్ పార్సల్ ప్రిపేర్ చేసిన తర్వాత నౌ ఇట్స్ లైక్ ప్యాకింగ్ అంతా అయ్యాక నేను అమ్మని అడిగాను, లైక్ మీ ఫస్ట్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, సో ఏంటి అనేది అయితే నేను అమ్మని అడిగాను అనమాట. ఫస్ట్ నర్వస్గా ఫీల్ అయింది. అండ్ బట్ ఫైనల్లీ కొన్ని వర్డ్స్ చెప్పింది, తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నిజంగా చెప్పాలంటే ఆ మూమెంట్ నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అది. హాయ్ ఫ్రెండ్స్, బల్క్ ఆర్డర్ వచ్చింది. దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నా వంతు హెల్ప్ నేను చేశాను. నాకు కూడా ఇన్కమ్ ఇచ్చింది. హెల్ప్ కాదులేని ఇన్కమ్ తీసుకున్నాను. ఎంతో కొంత ఇన్కమ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఇంకా రావాలి, నాకు ఇంకా ఇన్కమ్ రావాలని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎంఎస్ క్రాఫ్ట్స్. సో వన్స్ ఆర్డర్ కంప్లీట్ అయ్యాక నేను అమ్మకి తన వర్క్కి మనీ ఇచ్చాను. తన లైఫ్లో ఫస్ట్ టైం తన వర్క్కి డైరెక్ట్గా పేమెంట్ రిసీవ్ చేసుకుంది. ఆ మూమెంట్ అనేది మాకు, తనకి అండ్ నాకు మాకు అందరికి చాలా స్పెషల్ అనమాట. అండ్ వన్స్ అంతా అయిపోయిన తర్వాత పార్సల్ రెడీ అయ్యాక నేను అమ్మకి ఇచ్చాను. కొరియర్కి వెళ్ళడం కూడా అమ్మ అనే చేసింది అనమాట. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ గెట్టింగ్ ఆర్డర్ అక్కడ నుంచి ఎండ్ వరకు ఈ ఆర్డర్లో అమ్మ ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కటి తనే చేసుకుంది. నేను జస్ట్ మధ్యలో ఓకే ఇది బాగానే ఉంది, ఇట్లా చేసుకో జస్ట్ నేను చెప్తున్నాను తప్ప మొత్తం వర్క్ ఆల్మోస్ట్ తనే చేసుకుంది. నేను జస్ట్ ఏంటంటే శాంపుల్లో చూపించాను అనమాట, ప్రతి ఒక్కటి ఇట్లా ఇట్లా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది అంతే, అంత నుంచి ఇంకేం లేదు. మొత్తం అమ్మ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం తనే చేసుకుంది. అండ్ వన్స్ పార్సల్ కస్టమర్ రిసీవ్ చేసుకున్న తర్వాత మెసేజ్ చేశారు, స్క్రంచెస్ చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి అని అయితే చెప్పారు. అని చూసి లైక్ బీ ఫెల్ట్ సో హ్యాపీ అనిపించింది అనమాట మాకు. కానీ తర్వాత తను మళ్ళీ మెసేజ్ చేసింది అనమాట, స్క్రంచెస్ చాలా బాగున్నాయి శ్రీజ, కానీ కాలేజ్లో సేల్ అవ్వలేదు అని చెప్పింది. సో ఐ వాంట్ టు టాక్ విత్ ఎవ్రీబడి హూ ఆర్ ద స్మాల్ బిజినెస్ ఓనర్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎవరైతే అక్క మాకు ఎలా సేల్ చేయాలి ఏంటి చెప్పు అని కామెంట్స్ పెడుతుంటారు.
సో వాళ్ళతోటి నేను ఒక 1 minute ఈ వీడియోలో మాట్లాడతాను. సో ఎందుకంటే నేను సపరేట్ వీడియో చేద్దామంటున్నాను కానీ నాకు టైం కుదరట్లేదు, నేను చేయలేకపోతున్నాను కాబట్టి అబౌట్ స్టాల్స్ గురించి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడతాను. జస్ట్ ఒక 1 to 1.5 minute. నాకు ఫస్ట్ తెలియదు అనమాట, తను స్టాల్ పెడుతుంది కాలేజ్లో, నాకు తెలియదు. సో నాకు చెప్పలేదు, జస్ట్ స్టాల్ పెడుతున్నాం అని మాత్రమే మెన్షన్ చేశారు నాకు. సో నేను అప్పుడు అడిగాను అనమాట, ప్రాబ్లం ఏంటి అని అంటే స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్క్రంచెస్ ఉన్నాయి అని చెప్పారంట. సో ఐ వాస్ లైక్ ఓకే అనేసి విన్నాను. అండ్ నేను నార్మల్గా తనకి ఏం చెప్పానంటే, సో ఓకే హ్యాంపర్స్లో పెట్టేసి అట్లాగా సెల్ చేయండి, లేదా నెక్స్ట్ టైం స్టాల్స్ పెట్టినప్పుడు సెల్ చేయండి అని చెప్పాను. బట్ ఐ వాంట్ టు లెట్ యూ పీపుల్ నో అబౌట్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ స్టాల్స్. ఎట్లా ఉంటాయంటే కాయిన్కి 2 sides ఉన్నట్టు, కొంతమందికి మంచిగా వర్కౌట్ అవుతాయి, కొంతమందికి మంచిలో రాదా, అసలు ఈ వర్కౌటే కావాల్సింది. మనం ఒక స్టాల్కి 3,000 to 4,000 పే చేస్తే కొంతమందికి 10,000 వరకు ఎర్న్ చేసుకునేలాగా వస్తుంది అనమాట. పీపుల్ ఫ్లోటింగ్ అవ్వచ్చు అవంతా. బట్ కొంతమందికి ఏంటంటే ఫ్లోటింగ్ ఉన్నా సరే వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి స్టిల్ కావు. సో వాటికి బిగ్గెస్ట్ అంటే మెయిన్ రీజన్స్ ఏంటంటే మనమే, టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది మనమే. సో మనం ఒక ప్రోడక్ట్ని మేకింగ్ చేసాము అని అంటే, ఇప్పుడు స్క్రంచీని తీసుకున్నాం, నా స్క్రంచీకి ప్రతి ఒక్కరు సెల్ చేస్తున్నారు స్క్రంచీస్, నా స్క్రంచీకి వాళ్ళ స్క్రంచీకి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి అన్న పాయింట్ని మనము ఏదర్ ఒక చిన్న బోర్డ్ అయినా మనం ఎత్తున చేసి ప్రింట్స్ చేసి మన స్టాల్ దగ్గర పెట్టాలి. సో అది చదివి ఓపికలు ఏదో అనుకున్న వాళ్ళు మన స్టాల్ నుంచి వెళ్తున్నప్పుడు పీఈ టు కాల్ దెమ్. సో మనం వాళ్ళని పెంచి, సో ఇది ప్రత్యేకత. ఎవరైతే మనకి ఇవి ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి అని చెప్తారో వాళ్ళకి వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. జస్ట్ గివ్ యూ అట్లీస్ట్ 30 seconds ఇవ్వండి, మీ టైంలో 30 seconds ఇవ్వండి. సో మా ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి మన ప్రోడక్ట్ గురించి మనమే చెప్పుకోవాలన్నమాట. సో అట్లా వచ్చేసరికి మనం ఏంటంటే ఇప్పుడు స్పంచెస్ తీసుకుంటే, సో వీ యూస్ హై క్వాలిటీ జపాన్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తాం. సో కొన్ని ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ప్రతి ఒక్కరు ఫేక్గా చేస్తాను చెప్పట్లేదు, బట్ కొంతమంది ఏంటంటే సిల్క్ సాటిన్ అని ఉంటుంది, సో దాన్ని స్టిచ్ చేసి 20 rupees 25 rupees అట్లాగా సెల్ చేస్తారనమాట. సో అది కాదు, మనం యూస్ చేసేది ఏంటంటే జపాన్ సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎలాస్టిక్ డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది అండ్ క్వాలిటీ అనేది చాలా మ్యాటర్స్. ఇంకొకటి ఏంటంటే నా విషయానికి వచ్చేసరికి, నేను పక్కన వాళ్ళు బల్క్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే పీస్ 25 rupees లెక్కనిస్తే, నేను వచ్చేసరికి ఎలా ఇస్తానంటే 35 to 40 ఉంటుంది అరౌండ్. మీరు మాత్రం ఎందుకు అంత ఇస్తారు, పక్కన వాళ్ళు మాత్రం అంతకు ఇస్తుంటే అని అంటే, ఐ డోంట్ నో అబౌట్ ద బిజినెస్, బట్ నా బిజినెస్ ఇదికి వచ్చేసరికి 1 మీటర్లో మనకి 42 to 43 inches లెంత్ మాత్రమే ఉంటుంది. బట్ నేను యూజ్ చేసే బేసిక్ రెగ్యులర్ స్క్రంచీ దానికి వచ్చేసరికి 48 inches ఉంటుంది అనమాట. ఆ లెంత్ వచ్చేసరికి 48 inches తీసుకుంటా ఓన్లీ నార్మల్ రెగ్యులర్ స్క్రంచీకి, బికాస్ నా స్క్రంచీకి ఫ్లఫీనెస్ అనేది ఎక్కువ ఉండాలి. సో మనకి హెయిర్కి, ఇప్పుడు ఇది కర్లీ హెయిర్ అవ్వచ్చు లేదా సాఫ్ట్ హెయిర్ అవ్వచ్చు, హెయిర్కి మనం టై చేసినప్పుడు ఏంటంటే ఆ కర్లీనెస్ అనేది ఫస్ట్ లేయర్కి ఆ ఫ్లఫీనెస్ అనేది రావాలి, అండ్ సెకండ్ లేయర్కి ఫ్లఫీనెస్ రావాలి. సో వచ్చినప్పుడే మనకి ముద్దుగా ఉంటుంది, బాగా కనిపిస్తుంది, కొంచెం క్యూట్గా ఉంటుంది. మనం చేసిన అంటే మనం కొన్నదానికి న్యాయం అనేది అయితే ఉంటుంది అనేది నా పాయింట్. అండ్ అందరూ చేస్తున్నారు కాబట్టి అలాగా మనకొద్దు, మనది కొంచెం డిఫరెంట్గా ఉన్నది అనేది నా పాయింట్. సో అది, సో నేను ఆ పాయింట్ని నాలోనే పెట్టుకుంటే ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలా తెలుస్తుంది. సో నేను వాళ్ళు ఇలా అంటే ఫ్యాబ్రిక్ తక్కువ తీసుకుంటారు కాబట్టి ఈ హ్యావ్ టు షో దెమ్, ఎందుకంటే ఆ వేస్ కొంచెం ఇట్లా ఫోర్డ్ చేసి మనకు చూపించాలి. సో అంటే కంపేర్ చేయమని చెప్పట్లేదు కానీ అది వాళ్ళ ఇష్టం కాబట్టి, వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఇష్టం అది. బట్ ఆ ఫ్లఫీనెస్ అనేది చూడండి అని చెప్పి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నువ్వు అనొచ్చు ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి, ఎంతమందికని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నీ బ్రాండ్ అనేది స్టాండ్అవుట్ అవ్వాలి అని అంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను 4 సంవత్సరాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే 5వ సంవత్సరంలో ఇప్పుడు కొనుక్కుంటున్నాను నా దగ్గర. 4 సంవత్సరాలు అంటే చిన్న మాటలు దగ్గర. సో అలాగా ఒక బిజినెస్ అనేది పెట్టినప్పుడు నీకు ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేసే ఆ స్ట్రెంత్ అనేది అయితే మీ దగ్గర ఉండాలి. సో యూ నీడ్ టు హ్యావ్ దట్, ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి. సో కమింగ్ టు స్క్రంచెస్, అది అయితే ఉండాలనుకుంటా మన దగ్గర, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి.
చెప్పాలంటే మన ప్రోడక్ట్ డప్పు మనమే కొట్టుకోవాలన్నమాట. సో ఇది అనేసి ఒకవేళ క్వాలిటీ నిజంగా బాగోకపోతే కస్టమర్స్ మీకు చెప్పేస్తారు. ఒకవేళ లేదు మీరు చెప్పినంత సీల్ ఇక్కడ లేదు అని చెప్తారు. సో వీ నీడ్ టు కరెక్ట్. అప్పుడు కానీ మనం జడ్జ్ చేయక్కర్లేదు, మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అది. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఒక స్టాల్కి పేమెంట్ చేస్తున్నాం అని అంటే ఫస్ట్ మనం ఏ ప్లేస్లో పెడుతున్నాము, ఆ ప్లేస్లో పీపుల్ ఫ్లోటింగ్ ఉందా, ఎవరైతే మన దగ్గర స్టాల్కి మనీ తీసుకుని స్టాల్ పెట్టిస్తున్న స్టాల్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు మనం అనుకున్న పీపుల్ని ఫ్లోటింగ్ అయ్యేలా చేయగలరా. సో ఇప్పుడు మనం కాలేజ్ అనుకో, కాలేజ్ స్టూడెంట్ తగ్గట్టుగా వాళ్ళకి తగ్గట్టుగా నీకు ముందుగానే కాలేజ్ అని తెలిసినప్పుడు ఈ నీట్ యాడ్ లైక్ వన్ స్క్రంచెస్ అని అనుకుంటే సెట్ కాదనమాట. ఎందుకనంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని నువ్వు ఒకసారి చూసావు, ఒక ప్రోడక్ట్ని సింగిల్ వన్ తీసుకోవట్లేదు, నువ్వు దాన్ని కాంబోగా చేయి, లేదా 3 పీసెస్ స్క్రంచెస్గా పెట్టేది కొనలేదా, ఓకే. నెక్స్ట్ నువ్వేం చేయాలంటే ఒక స్క్రంచి ఒక హెయిర్ ఈ రెండింటిని కాంబోగా పెట్టాను. సో యూ నీడ్ టు ట్రై నెంబర్ ఆఫ్ వేస్ నీ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ వేస్ అనేది అయితే ట్రై చేసుకుంటూ పోవాలన్నమాట. దాంట్లో నుంచి సడన్గా నీకు ఒక బ్రేక్ ఇస్తుంది. ఆ బ్రేక్ డౌన్ ఏంటంటే నీకు ఎట్లా ఉంటుందంటే పిక్చర్ ఇది హై లెవెల్లో ఉంటుంది. నాకు 4-5 సంవత్సరాలు చేసుకున్న తర్వాత ఒక బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేసినప్పుడు ఆ సడన్ బ్రేక్ వచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఏం తెలుసా, ఆల్మోస్ట్ May 2nd వీక్ వరకు నాకు ఆర్డర్స్ ఉన్నాయి. టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ May 2nd వీక్ వరకు ఉన్నాయి ఆర్డర్స్. అలాంటి బ్రేక్ అయితే వస్తుంది. సో ఇవి ఖచ్చితంగా నేను చెప్పే పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకుని ఎవరైతే స్మాల్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో, ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారో సో అవి. అండ్ ఎలా మీకు తెలిసింది ఏ ప్రోడక్ట్ సేల్ అవుతాయి లేదు ఈ డీటెయిల్స్ అన్ని మనం నెక్స్ట్ క్లియర్ వీడియో చేస్తాను, దాంట్లో మాట్లాడుకుందాం. అండ్ సో ఎస్ మీరు ప్లేస్ కొంచెం రీసెర్చ్ చేస్తున్నారు, కాంపోస్ట్ రిలేటెడ్ పెట్టుకోవాలి. సో ఇట్లా ఈ పాయింట్స్ అన్నీ మీరు తీసుకుంటే కానీ మనం స్టాల్ పెట్టినప్పుడు దానికి 100% వర్త్ ఉండదు. అట్లీస్ట్ మనం పెట్టిన మనీ మనకి రిటర్న్ రావడానికైనా మనం ఇంత కష్టపడాలి ఒక స్టాల్ పెడితే. సో ఇది మా ఫస్ట్ బైక్ స్క్రంచెస్ ఆర్డర్ స్టోరీ. మా అమ్మతో కలిసి ఈ ఆర్డర్ కంప్లీట్ చేయడం నాకు చాలా స్పెషల్. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మా జర్నీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎవరైతే స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారో మీరు చాలామంది కామెంట్స్లో చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. స్క్రంచెస్ బిజినెస్ రిలేటెడ్ అడిగారు అండ్ ప్యాకింగ్ రిలేటెడ్ అడిగారు. సో ఈ వీడియోలో కానీ మీరు కామెంట్ చేయొచ్చు మీకు ఏది అర్జెంట్గా తెలుసుకోవాలనుకుంటున్నారు. బేస్డ్ ఆన్ దట్ మీకు స్క్రంచెస్ గురించి కావాలంటే స్క్రంచెస్ గురించి, థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి కావాలంటే థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి, ప్యాకింగ్ మెటీరియల్స్ కావాలంటే ప్యాకింగ్ మెటీరియల్స్ గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తోటి కలుద్దాం. వీలైనంత వరకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి. బికాస్ నేను వీడియోస్లో కంపల్సరీగా మెయిన్ పాయింట్స్ ఏవైతే మార్కెట్ స్ట్రాటజీస్ జరుగుతున్నాయో అవన్నీ నాకే తెలుపున నేనే రివైజ్ చేసేస్తాను. వన్స్ నేను వీడియో ఎడిట్ చేసి అరే ఇది చెప్పేసానా, ఓకే లెట్ ఇట్ బి అన్నట్టుగా చెప్పేస్తాను అనమాట. ఎందుకనంటే నాకు ఆల్రెడీ సేల్స్ అవుతున్నాయి. సో అదే ప్రాసెస్ నేను పక్కన నుంచి చెప్తే వాళ్ళకి సేల్స్ వస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే అంటే గొప్పని కాదు కానీ నేను ఏం చేస్తాను, నాకు కొలాబరేషన్స్ వస్తే ఆ కొలాబరేషన్స్లో నుంచి ఏం చేస్తానంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఖచ్చితంగా ఒక కస్టమర్ కంపల్సరీ పంపిస్తాను నేను. సో పంపించడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఒకవేళ అది నచ్చితే వాళ్ళు కాంటాక్ట్ డైరెక్ట్ చేస్తాను నేను. సో వాళ్ళు చేస్తున్నారు కదా, నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. సో అట్లా నేను హ్యాంపర్స్లో క్యాండిల్స్ పెట్టాను, థ్రెడ్ బ్యాంగిల్స్ పెట్టాను. సో ఒకటేదో హెయిర్ యాక్సెసరీస్ పెట్టాను. వాళ్ళు అడిగారు అనమాట ఇవి చాలా బాగున్నాయంటే యాసెట్ నేను ఇవన్నీ చేసుకోవడానికి నాకు టైం సరిపోతుంది, నాకు తీరిపోతుంది. సో మళ్ళీ ఇవన్నీ చేసుకుంటే నాకు అవ్వదు కాబట్టి ఐ హ్యావ్ టు లైక్ వాళ్ళ కాంటాక్ట్స్ అయితే ఇచ్చేసాను అనమాట. డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, మీకు అవే కావాలనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. హ్యాంపర్స్ అట్లా దాన్ని ఉంటే వాళ్ళు నాకు పంపిస్తాను, నేను ఇందులో పెట్టి పంపిస్తానని చెప్పాను. సో దట్ వాస్ ద బెస్ట్ ప్లస్ పాయింట్ టు ద కొలాబరేషన్ పీపుల్. సో ఎవరైతే నాకు పంపిస్తున్నారో ఇంకో అన్నిటిని నేను స్ప్లిట్ చేస్తాను. ఏవైతే నాకు కొలాబరేషన్కి వస్తాయో అవి అసలు నేను పెట్టుకున్నాను అనమాట. అన్ని నాకు వచ్చే కస్టమర్స్కి ఒక టెస్టిమోనియల్గా వాళ్ళు పంపించేస్తాను. సో మీ క్వాలిటీ చూడండి, ప్రతిదీ చూడండి, అండ్ క్వాలిటీ బాగుంటేనే ఆ కొలాబరేషన్ నేను చేస్తాను కాబట్టి బాగుంది ప్రోడక్ట్ బాగుంటుంది. సో నేను వాళ్ళకి పంపిస్తాను అనమాట. ఎవరికైతే నచ్చాయి అని వాళ్ళు మెన్షన్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్ కొలాబరేషన్ ఎవరు చేస్తే వాళ్ళు కాంటాక్ట్ ఇచ్చేస్తాను. సో మళ్ళీ నేను మాట్లాడి ఇందులో ఏం ఉండదు అనమాట. అసలు ఇందులో ప్రాఫిట్ రావాలని చూడటం అనేది చాలా వర్స్ట్ థింగ్ అనేది నా పాయింట్. బికాస్ నాకు సేల్స్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు నార్మల్గా నాకు 20 రూపాయలు నుంచి 100 రూపాయలు వస్తున్నాయి కదా,
అక్కడి వరకే చాలు అన్నది అంటే నా మైండ్ సెట్ అంతే అనమాట అక్కడ. సో ఇంకొక 5 రూపీస్ అవ్వచ్చు, ఇంకో 10 రూపీస్ అడిషనల్గా వస్తుంది అంటే దాన్ని పక్కన వాళ్ళకి స్ప్లిట్ చేస్తే ఆ 10 రూపీస్ ఆ 5 రూపీస్ వాళ్ళకి వస్తాయి. అండ్ అది చేస్తూ పోతే వాళ్ళు 20 రూపీస్కి వస్తారు. సో నాతో పాటు రీచ్ అవుతారు. నాకు ఓకే అనమాట. నాకు ఈ కాంపిటీషన్ ఇట్లంతా ఏం లేదు. నాకు ఎవరైనా అడిగితే నేను అసలు ఈజీగా ఇచ్చేస్తాను. వాళ్ళు కాంటాక్ట్ డైరెక్ట్గా ఇచ్చేస్తా. చాలా మంది అండ్ నేను గ్రూప్లో కానీ చాలా మంది సో ఈ మెటీరియల్ కావాలి, ఇది కావాలి, ఇది ఎక్కడ దొరుకుతాయి అంటే నేను అసలు కాంటాక్ట్స్ డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేస్తాను. లేకపోతే ఆ లింక్స్ ఉంటే లింక్స్ సెండ్ చేస్తాను. సో ఐ డూ ఎవ్రీథింగ్. సో ఇది నీకు చెప్తున్నాను అని అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కన్ఫామ్గా మీకు క్లియర్గా చెప్తాను. అండ్ నేను గ్రో అవుతూ నాతో పాటు మీరు గ్రో అవ్వాలి అన్నది నా మైండ్ సెట్. సో ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది నెగిటివ్గా తీసుకోవచ్చు, కొంతమంది పాజిటివ్గా తీసుకోవచ్చు. మీరు ఎలా తీసుకుని నేనైతే పాజిటివ్గా తీసుకుంటా. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.